అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. మనందరికీ తెలుసు, కల్వకుంట్ల కవిత ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తన వైపు చూసుకునేటట్టు చేశారు. దీనిలో ఈ రోజున ఆవిడ ఒక రాజకీయ పార్టీని ప్రకటించారు. దీంతో మరి తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను సెన్సేషన్ అయితే క్రియేట్ అయింది ఈరోజు. మరి ఆ పార్టీ పేరు ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఆ పార్టీ పేరే టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సేన అని ఆవిడ ఎప్పుడైతే ప్రకటించారో, ఒక రకంగా చెప్పాలంటే చాలామంది కూడా భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్నగారు పెట్టిన పార్టీ పేరు టీఆర్ఎస్, తర్వాత అది బీఆర్ఎస్గా కన్వర్ట్ అయింది. దానిలో ఎప్పుడైతే తెలంగాణ అని లేదో చాలామంది అప్సెట్ అయిన విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో అంతకు ముందున్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో, ఈ రోజున దాన్ని తెలంగాణ రాష్ట్ర సేనగా టీఆర్ఎస్గా ఆమె పార్టీని ఎప్పుడైతే పెట్టారో, మరి ఈ రోజున ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అయిన మాట వాస్తవం. ఇక చూసుకుంటే ఆమె విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, పార్టీ యొక్క విధి విధానాలు ఏంటో, తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో, మరి దేనికోసం సపరేట్ తెలంగాణ వచ్చిందో దాన్ని ఈ రోజున మరి ఫుల్ఫిల్ కాలేదు. మరి కేవలం ఒకప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో, ఆ రోజున నేను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ ఈ రోజున పరిస్థితులు లేవు అని చెప్పి మరి టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి మరి కల్వకుంట్ల కవిత చెప్పడం అయితే జరిగింది. ఇక పార్టీ యొక్క అజెండా ఇవన్నీ కూడా ఆమె ప్రకటించారు. మరి అజెండా ప్రకటించారు. ప్రధానంగా విధి విధానాల్లో ప్రకటించిన కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఆ పార్టీ యొక్క ఏదైతే ప్రకటించారో వెనకాల అజెండాను చూసినప్పుడు మరి పసుపు అదేవిధంగా ఆకుపచ్చ రెండు కూడా ఉంటే, మరి మనకి తమిళనాడులోని అన్నా డిఎంకే అధినేత్రి జయలలిత గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆమె మాట్లాడిన తీరు కూడా ఈరోజు అదే గుర్తుకొచ్చేటట్టు చేసింది మనకి. ఎందుకంటే ఆమె ఒక కవిత అక్కగా ఒకప్పుడు పిలువబడేవారు, కానీ ఈ రోజున తాను అమ్మగా పరిణితి చెందాను అని చెప్పి కేవలం కల్వకుంట్ల కవిత గారు కూడా మరి దాని గురించి మాట్లాడటం మనందరం కూడా ఈ రోజున చూడొచ్చు. ఎందుకంటే ఒక తల్లికి మాత్రమే కొడుకు పడే బాధ ఏంటో తెలుస్తుంది, కొడుకు పడే కష్టం ఏంటో తెలుస్తుంది. దాన్ని పరిష్కరించడానికి తల్లి మాత్రమే ట్రై చేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి నేను అమ్మగా పరిణితి చెందాను తనకు తాను ఆవిడ చెప్పుకోవటం అయితే జరిగింది. ఇక్కడి నుంచి కల్వకుంట్ల కవిత అక్క కంటే కూడా కవిత అమ్మగా ఆవిడ ప్రొజెక్ట్ అయ్యే ప్రయత్నం చేసినట్టుగా మనందరికీ కూడా అనిపించక మానదు. ఇక ఏదైతే ఆమె విధి విధానాల్లో భాగంగా మరి ఆవిడ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. పాంచజన్యం పేరుతో 5 హామీలు ప్రకటించిన కవిత, 1గా విద్య, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఫ్రీగా విద్య అందిస్తామని తెలిపారు. అదేవిధంగా 2గా వైద్యం, ఏ రోగమైనా రాని ఏ ఆసుపత్రికైనా పోని సరే అక్కడ ఉచితంగా వైద్యం అందిస్తామని. వ్యవసాయం అని రైతే రాజు, 3 వ్యవసాయం, ఇక రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తామని తెలిపారు. ఇక 4వదిగా ఉపాధి, 2,20,20 కోట్ల వరకు కూడా మరి 2 లక్షల చొప్పున 20 కోట్ల వరకు కూడా యువతకు మరి రుణాలు మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్లో ఇస్తామని చెప్పి మరి ప్రకటించారు. 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యమకారులకు 1,00,000 సూపర్ న్యూమరీ ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా ఆవిడ తెలియజేయడం అయితే జరిగింది. ఇక సామాజిక న్యాయం సాధించాల్సిందేనని చెప్పి కవిత తన పాంచజన్యం పేరుతో మరి దీని గురించి చెప్పడం అయితే జరిగింది. ఇక తర్వాత విధి విధానాల్లో తర్వాత ఆవిడ ప్రధానంగా బీజేపీ పార్టీని మరి ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే వచ్చిందని చెప్పారు. బీజేపీ పార్టీని విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మరి ఇంపార్టెంట్గా అందరూ కూడా అనుకుంటారో గుండెకాయ అనుకుంటున్నారు తెలంగాణ పార్టీకి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన్ని కర్కోటకుడు, ప్రజల ఇళ్లను కూలగొట్టే కర్కోటకుడు అని ఆవిడ సంబోధించారు. పాక్షికంగా వాళ్ళని మరి ఆవిడ విమర్శించినప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని ఆవిడ టార్గెట్ చేశారు. మరి గతంలో టీఆర్ఎస్ నేతగా ఉన్న మరి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద కూడా విమర్శలు గుప్పించారు. ఆవిడ ఒకప్పుడు కేసీఆర్ ఎవరిదైనా తెలంగాణ బిడ్డల చావు ఉంటే వెళ్ళి తన హక్కును చేర్చుకుని ఎక్కడ అన్యాయం జరిగిందో వెళ్ళేవాడు. ఈ రోజున ఆ కేసీఆర్ లేడు, ఆయన మారిపోయాడు, ఆయన మరమనిషి అయిపోయాడని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. మరి ఇక బీఆర్ఎస్ మీద నాకు
నక్కలని, తోడేళ్ళని, గుంటలని ఆవిడ అంతకుముందు నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. హరీష్ రావు గారిని పరోక్షంగా, కేటీఆర్ గారిని పరోక్షంగా విమర్శించుకుంటూ వచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ మీద కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ రోజున ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి మరి బయటికి రాలేని మరబొమ్మ అయిపోయారంటూ కేసీఆర్ను ఉద్దేశించి ఆవిడ కవిత మాట్లాడటమైతే జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాను తమతో ఉన్న కార్యకర్తల్లో మరి నూతన ఉత్తేజాన్ని నూరిపోయటంలో కూడా ఆమె సక్సెస్ అయ్యారు. ప్రధానంగా ఎప్పుడైతే అక్కడ పార్టీ పేరు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేనగా ఆవిడ ఎప్పుడైతే చెప్పారో అక్కడే ఆవిడ సగం పైన సక్సెస్ సాధించారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇప్పటికెప్పుడు ఆవిడ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తారో తెలియదు, కానీ అనునిత్యం ప్రజల్లో ఉండాలి. మరి బీఆర్ఎస్ కానీ రేపొద్దున కాంగ్రెస్ కానీ బీజేపీ అడిగే ప్రశ్నలకి, నేతలు అడిగే ప్రశ్నలకి రేపొద్దున సమాధానం చెప్పగలగాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి. తదుపరి మాత్రం ఈవిడికి ఒక అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ గడ్డ మీద ఇంతటి గట్టి వాయిస్ వినిపించగల మహిళగా ఆమెకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ, కవిత గారి టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది. ప్రధానంగా ఈ టీఆర్ఎస్ పార్టీ వల్ల ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? బీఆర్ఎస్కి నష్టం చేకూరుతుందా, బీజేపీకి నష్టం చేకూరుతుందా, ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది అనేది మరి రాజకీయ విశ్లేషకులందరూ కూడా అంచనా వేస్తున్నారు. చూడాలి రానున్న రోజుల్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో ఈ కవిత యొక్క టీఆర్ఎస్ పార్టీ అనేది. మీరందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి సుప్రీం 6 మీడియా. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. నమస్తే.